అల్లు అర్జున్ ఇంత బిజినెస్ మైండెడ్ అని చెప్పి నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలే. ఎందుకో చెప్తా. మొన్న ఫస్ట్ టైమ్ 'త్రిబుల్ ఏ' సినిమాస్‌కెళ్ళా అమీర్‌పేట్‌లో. థియేటర్ అంతా బానే కట్టారు. రేట్ కూడా 200 పైనే ఉంది. మంచి పాప్‌కార్న్ రేట్లు ఇవన్నీ కూడా వందలు వందలు కాస్ట్‌లీగానే ఉన్నాయి అంతా. సరే అని చెప్పి దాహం వేస్తుందని చెప్పి నీళ్ళు తాగుదామని వెళ్తే అక్కడ ఒక వాటర్ క్యాన్ పెట్టారు. ఆ వాటర్ క్యాన్‌కి ఒకటే ఒక గ్లాస్. అది కూడా ప్లాస్టిక్ గ్లాస్. అంటే ఎన్ని వేల మంది థియేటర్‌కి వచ్చినా ఒక గ్లాసే తాగాలన్నమాట. చిన్న పేపర్ కప్పులు పెట్టడానికి ఏమైతది? వందల కోట్ల రెమ్యునరేషన్‌లు, వేల కోట్ల బిజినెస్ టర్నోవర్‌లు. ఒక రూపాయి, అర్ధ రూపాయి కూడా ఉండదు ఒక పేపర్ కప్పు. ఏమైంది? ఆ ఒక్క ప్లాస్టిక్ గ్లాసు ఎంతమంది తాగాలి? చిన్న పిల్లలు తాగుతుంటారు, పెద్దోళ్ళు తాగుతుంటారు, చాలా మంది మూతి పెట్టి తాగుతుంటారు. ఎవరు క్లీన్ చేస్తారు? దాన్ని మీరేమైనా రోజు క్లీన్ చేస్తున్నారా? అంత కర్మేం పట్టింది ఒక పేపర్ కప్పు పెట్టడానికి? లాస్ట్‌కి నేను నీళ్ళు తాగకుండానే వచ్చేసా. ఎందుకంటే మళ్ళా నీళ్ళు కొనామంటే అది రూ. 100, రూ. 150 ఉంటదేమో అనే భయంతో అడగను కూడా లేదు నేను అసలు ఇంగ. ఖచ్చితంగా అది కాస్ట్‌లీనే ఉంటది. అక్కడ వాళ్ళు ఎంత బిజినెస్ మైండెడ్ అంటే ఐనాక్స్‌లో పేపర్ కప్ పెడతారు. సో చాలా మంది అది తాగేస్తారు. వీళ్ళు ఇప్పుడు ఆ పేపర్ కప్ పెడితే ఇట్లా అర్జెంట్ ఎమర్జెన్సీ ఉన్నోడు ఎవడన్నా వాళ్ళ దగ్గర వాటర్ బాటిల్ కొనకుండా మిస్ అయితారేమోనని చెప్పి ఆ ఛాన్స్ కూడా ఎందుకు మిస్ చేసుకోవాలి? నిజంగా అవసరం ఉంటే అది నచ్చకపోతే ఎవడన్నా వచ్చి వాళ్ళ దగ్గర 100, 150 పెట్టి వాటర్ బాటిల్ కొంటారు కదా అన్న బిజినెస్ స్ట్రాటజీ వాళ్ళది. ఎందుకు ఇంత ఇంత చీప్ పనులెందుకు? మీ రేంజ్‌కి, మీ స్టేటస్‌కి అంత అవసరమా? కనీసం ఇప్పటికైనా ఈ వీడియో గనుక ఒకవేళ అల్లు అర్జున్ దాకా షేర్ అయితే అదొక చిన్న హెల్ప్ లాంటిదది. మీ ఆడియన్స్‌కి, మీ ఫ్యాన్స్‌కి, మీ థియేటర్‌కొచ్చే వాళ్ళకి. పేపర్ కప్స్ పెట్టండి అంతే. దానికి పెద్ద మీకు ఖర్చయ్యేది కూడా లేదు. లేకపోతే డొనేషన్‌లు అడగండి ఎవరినన్నా. లేకపోతే అవసరమైతే నేనే ఒక 100 కప్పులు, ఒక 500 కప్పులు నేనే ఇయ్యమంటే ఇస్తా. అక్కడ పెట్టండి.